మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. మనము దీన దశలో ఉన్నప్పుడు మొట్టమొదట మనము జనాల వైపు చూస్తాం. ఎవరైనా వచ్చి ఓదారుస్తారేమో, లేకపోతే ఎవరైనా వచ్చి మాట్లాడతారేమో, నాకు సర్ది చెప్తారేమో, లేకపోతే నా ఇంటి వారు ఎందుకు ఇలా చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎందుకు, నేను నమ్మి చెప్పాను, నేను నమ్మి చేశాను, అందరికి వచ్చే ప్రశ్నలు అవన్నీ. మనం ఏమనుకుంటాం అంటే థర్డ్ పర్సన్ దగ్గర నుంచి ఓదార్పు కానీ లేకపోతే కంఫర్ట్ కోరుకుంటుంటాం. మనం ఎవరన్నా వచ్చి మనతో మాట్లాడాలి, లేకపోతే ఎవరన్నా వచ్చి సర్ది చెప్పాలనుకుంటాం. కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతాం దావీదు మహారాజు, నేను దీన దశలో ఉన్నప్పుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరం. ఆయన ఏమంటాడంటే ఇక్కడ మనము ఇన్ని వారాలు లేదా ఈ సంవత్సరం 2025 సంవత్సరం అంతా ఎన్నోసార్లు దీన దశలోకి వెళ్ళాం. అది ఫైనాన్షియల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా స్పిరిచువల్గా ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ ఒకానొక టైంలో మనము నిరాశ నిట్టూర్పులోకి వెళ్ళిపోయి ఏంటిది పరిస్థితి, ఎందుకు ఇలా ఉన్నాను అన్న పరిస్థితి ఖచ్చితంగా అందరికి వచ్చి ఉంటుంది. రాలేదంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మనం దేవుణ్ణిలో ఉన్నామా లేదా అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే ఫిజికల్గా ఎమోషనల్గా రాకపోయినా స్పిరిచువల్గా అయితే ఖచ్చితంగా ఈ ప్రశ్న రావాలి మనం. ఎందుకంటే ఒకానొక టైంలో స్పిరిచువల్గా మనం లోకి వెళ్తాం, కొంచెం తగ్గిపోతాం మనకు తెలియకుండానే మనమే. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనతో, నేను నిన్ను ఇక్కడ మనమని ఉంది, మనం నేను అని పెట్టుకుంటే నేను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. ఏమంటాడంటే దేవుడు ఇక్కడ, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. కింద ఏమంటాడంటే ఆయన కృప నిరంతరం. అంటే ఆయన మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆధారం ఏంటిదంటే మన మంచితనం కాదు, లేదా ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడానికి మన ఉన్నతమైన స్థితితో లేకపోతే మన తెలివో మన సామర్థ్యతో కాదు, ఆయన కృపను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎఫ్ఎస్సి 2:1 కూడా 2:6 మనం చూసుకుంటే అక్కడ కూడా ఏమంటుందంటే, మీరు విశ్వాసము చేత కృప చేత విశ్వాసం ద్వారానే రక్షింపబడ్డారు. ఫస్ట్ ఆయన కృప చూపించాడు, ఆ కృప మీద మనం విశ్వాసం ఉంచితే రక్షణలోకి వెళ్తాం. ఇక్కడ దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పొద్దున ఆయన మాతో మాట్లాడింది కొంచెం ధైర్యాన్ని లేదా ఒక రకమైన ఆనందాన్ని. అంటే దీన దశలో నేను ఉన్నప్పుడు అవును దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, అందుకే ఈరోజు ఈ స్థితిలో ఆనందంగా దేవుని సన్నిధానంలో కూర్చునే గల ఒక అద్భుతమైన స్థితి దేవుడు నాకు ఇచ్చాడన్న ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు. నేను అందుకే అది మీతో షేర్ చేసుకోవాలని ఇష్టపడ్డాను. అయితే 117వ కీర్తనలోకి వస్తే, ఈ కీర్తన అందరికి తెలిసిందే, అతి చిన్న కీర్తన, 2 వచనాలు మాత్రం ఉన్నాయి. సరిగ్గా చెప్పుకుంటే 1, 2, 3, 4, 5 లైన్లు. 5 లైన్లో కూడా యెహోవాను స్తుతించుడు అనేది ఒక లైన్. అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంత చిన్న కీర్తన ఏముంటుందా ఇందులో అని ఆలోచన చేస్తే, మొత్తం బైబిల్ అన్నిట్లో 1187 అధ్యాయాలు ఉన్నాయి మొత్తం. ఈ ఒక్క అధ్యాయము మిడిల్లో ఉంటుందండి. అంటే 1186 డివైడెడ్ బై 2 చేసుకుంటే 500 చేంజ్ వస్తాయి. ఇటువైపు 500, అటువైపు 500 ఉంటే మధ్యలో ఒకటే నిలిచింది ఏంటిదంటే 117వ కీర్తన, సెంటర్ ఆఫ్ ది బైబిల్. అంటే మూలం ఒక మధ్యలో ఉన్నది. ఏంటిది ఆ మధ్యలో ఉన్నది ఏం చెప్తుందంటే, విచిత్రంగా యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడు. ఇది విచిత్రము. ఎందుకంటే 2వ వచనం చెప్పాలంటే ఇంకా మిడిల్లో ఉన్నట్టు, లైన్స్లో చూసుకుంటే. అంటే బైబిల్లో మిడిల్లో ఉన్న అధ్యాయంలో మిడిల్లో ఉన్న వర్స్ ఏం చెప్తుందంటే, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడు. ఈ ధర్మశాస్త్రము మన కొత్త నిబంధన పక్కన పెడితే పాత నిబంధన కేవలము ఇశ్రాయేలుకి ఇవ్వబడి ఉంది. మనం చూసుకుంటే ఫస్ట్ 5 అధ్యాయాలు, ఆదికాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, ఎస్తేరు, ఇవన్నీ చూసుకుంటే రాజుల గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు, సామెతలు, కీర్తనలు అన్ని ఇశ్రాయేలు గురించి రాయబడి ఉంది. దేవుడు వాళ్ళతో చేసుకున్న ధర్మశాస్త్రము, వారితో చేసుకున్న ఉడంబడిక, వారితో చేసుకున్న ఒప్పందాన్ని వారు లిఖితపూర్వకంగా రాసుకున్నవి. ఇవన్నీ వాళ్ళ యొక్క హిస్టరీ అనొచ్చు, దేవుని యొక్క కోవనెంట్ అనొచ్చు వాళ్ళతో. ఆ కోవనెంట్లో మిడిల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. మనం అన్యజనులమే. నేను ఇప్పుడు ఒక 10 తరాల్లో వెనకాలకి వెళ్తే ఎవరు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తరంలో వాళ్ళు ఎవరు తగలరు. మనం ఎక్కడో అన్యజనులం. మేబీ అబ్రహాం యొక్క 3వ సంతతికి చెందిన వారం అయి ఉండొచ్చు, లేదా నోవాహు యొక్క 2వ 3వ సంతతికి చెందిన వారం అయి ఉండొచ్చు మనం. కానీ అబ్రహాంకి ఎటువంటి లింకేజ్ లేదు మనకి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, కాబట్టి సమస్త అన్యజనులారా, అక్కడ అనొచ్చు కాబట్టి సమస్త జనులారా అనొచ్చు,
కానీ స్పెసిఫిక్గా అన్యజనులారా అని చెప్తాను. అంటే ఇక్కడ ఇశ్రాయేల్ ఇంక్లూడ్ లేడు ఈ వర్స్లో. ఏమంటున్నారంటే కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. రోమా పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసుకుంటే, రోమిలకు రాసిన పత్రిక, పౌలు రోమాలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 11వ వచనం మనం చూసుకుంటే అదే మాటని, సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక. చాలండి. ఇక్కడ రోమా 15:11లో కూడా సేమ్ ఏదైతే 117వ కీర్తనలో రాయబడిన వచనాన్ని పౌలు ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఎందుకు కోట్ చేస్తున్నాడు, ఎలా కోట్ చేస్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకుంటే, 11వ వచనము అయిన వెంటనే 12వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు యెషయా ఎలాగో చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందంతోను సమాధానంతోను మిమ్మును నింపును గాక. అంటే ఇక్కడ రోమాపత్రికలో మనం చూసుకుంటే 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అన్నిట్లో రాస్తున్నప్పుడు కొన్ని చోట్ల ఏమని ఉంటుందంటే నేను అపోలో వాడిని, కొంతమంది ఏమో నేను పౌలు వాడిని, నేను శీలా వాడిని అని చెప్పి ఎవరి కాళ్ళు చీలిపోతుంటారు అక్కడ. అంటే నాకు అపోలో చెప్పాడు, నేను అపోలో బోధను వెంటాడుతాను, నాకు పౌలు చెప్పాడు, నేను పౌలు బోధ వెంటాడుతాను అని ఇలా చీలిపోతున్నప్పుడు అక్కడ పౌలు గారు ఒక మాట చెప్తారనమాట. ఏమంటారంటే అపోలో ఎవరు, పౌలు ఎవరు? నేను విత్తనం నాటాను, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి చేసిన వాడు లేదా పైకి తీసుకొచ్చిన వాడు దేవుడే. ఈ 15వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే 15వ అధ్యాయం మొత్తంలో బలవంతుల గురించి రాయబడ్డారు. ఇక్కడ మొత్తం బలహీనుల గురించి రాస్తాడు ఆయన. మీలో బలహీనుని మీరు చులకనగా చూడకండి, మీలో బలహీనుడైన వాడిని ప్రోత్సహించండి అని చెప్పుకుంటూ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఇక్కడ మనము ఒకప్పుడు అన్యజనులము, మనము ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నవారం. చాలాసార్లు తెలుసు మనకి తెర అడ్డుగా ఉంది, లేకపోతే ఒక గోడ, మన అతిక్రమములు మన పాపములు అన్న గోడ ఒకటి అడ్డుగా ఉంది మనకి దేవునికి మధ్యలో. ఆ అడ్డుగా ఉన్నాము. అన్యజనుల్లాగా దేవుని విసర్జించి లేదా దేవుని చూడనొల్లక మనం తిరిగి ఉన్న మనని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మన బలహీనుల పట్ల దేవుడు అంటే ఆయన చెప్పడం ఏంటంటే బలహీనుల పట్ల మనము కృప చూపించాలి. ఎందుకంటే ఒకప్పుడు మనము బలహీనులమే, అదే ఆయన చెప్పాలనుకుంది. అంటే ఇప్పుడు మనకి కొంచెము తెలిసి ఉండొచ్చు లేదా మనం కొంచెం ఎదుగుండొచ్చు. ఆయన చెప్పాలనుకున్నది ఏంటిదంటే ఒకప్పుడు మనం కూడా బలహీనులమే, ఒకప్పుడు మనం కూడా పాలు తాగేవారమే, ఒకప్పుడు మనం కూడా ఇంకోవైపు చూసిన వారమే. అంటే ఎవరన్నా ఆదరిస్తారేమో, బలవంతులు ఎవరన్నా నన్ను ఆదుకుంటారేమో అని చెప్పుతూ ఆయన ఏమంటున్నాడంటే, మనము అన్యజనుల వరుసలో ఉన్నవారం ఒకప్పుడు. సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించుడి. ఎందుకు అంటే కింద రాయబడింది ఏంటిదంటే, యెషయాలో నుండి, యెషయా మొద్దు లేదా యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులు నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుతారు. అంటే కారణం ఏంటిదంటే ఒక చిగురు లేచిందంట. ఎక్కడి నుంచి? యెషయా మొద్దులో నుంచి, లేదా దావీదు యొక్క గోత్రం. అంటే యెషయా ఎవరు? దావీదు యొక్క తండ్రి. దావీదు నుంచి ఒక చిగురు, యూదా గోత్రం నుంచి ఒక చిగురు మొలిచిందంట. ఆ చిగురు మొలవడం వల్ల అన్యజనులమైన మనము ఆ చిగురు వైపు చూసినప్పుడు, నిరీక్షణ అనే మాట ఇక్కడ చూస్తాం మనం. నిరీక్షణతో ఆ చిగురు వైపు చూసినప్పుడు అన్యజనుల నుంచి కొట్టవేయబడి ఇశ్రాయేల్తో కలపబడతాం మనం. రోమా 7-8 అధ్యాయాలు చూసుకుంటూ సమయం లేదు మనకు అంత డీప్కి వెళ్ళకుండా ఒక విషయం చెప్తాను. 11-17 చదువుతానండి. రోమా 11:17 అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల. అక్కడ వరకు చాలు. అంటే ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఒక మంచి ఒలీవ కొమ్మ ఉందంట. ఆ ఒలీవ కొమ్మ యొక్క కొమ్మలు విరిచేశాడు. అంటే ఒలీవ కొమ్మ ఎవరికి? ఇశ్రాయేల్కి సాదృశ్యంగా ఉంది. వాళ్ళు దేవుణ్ణి తృణీకరించారు, రిజెక్ట్ చేశారు. అయితే వారిని విరిచేసి అడవి ఒలివ కొమ్మలు, అంటే అడవి ఒలివ పిచ్చి మొక్కలు అని చెప్పాలంటే. అంటే అడవిలో ఒలివ కొమ్మలు ఎట్లా పెరుగుతాయి?
సారం ఉండదు, పిచ్చి పిచ్చిగా పెరుగుతుంది, దానికి ఒక పద్ధతి ఉండదు, కాయలు కూడా మరి చేదుకు వస్తాయో తెలియదు మనకి. అలాంటి ఆ కొమ్మల్ని తీసుకొచ్చి దీంతో అంటుకట్టాడంట. అంటే మనం ఇప్పుడు ఎవరితో అంటుకట్టబడ్డాము? యెషయా మొద్దు, యెషయా చిగురుతో అంటుకట్టబడ్డాము. దేవుని యందు నిరీక్షణ ఉంచితే మనం తీసుకొచ్చబడి ఎక్కడంట? ఇశ్రాయేలును విరిచి అక్కడ అంటుకట్టబడ్డాం. బలహీనులమైన మనల్ని దేవుడు బలవంతులుగా అంటుకట్టాడు అక్కడ మనం. అందుకే ఏమంటాడంటే ఆ కొమ్మలను నీవు అతిశయింపకూడదు. అంటే మనం ఆ స్థితికి వచ్చాం కాబట్టి అతిశయింపకూడదు అంటాడు. అది సెకండ్ సబ్జెక్టు, మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నది ఏంటిదంటే, అన్యజనులంగా ఉన్నాము ఒకప్పుడు మనము. అయితే దేవుడు యెషయా మొద్దులో నుంచి, యెషయా చిగురులో నుంచి ఒక చిగురు పుట్టించాడు. యేసు ప్రభువారు అందరికి తెలిసిందే. గత వారం అంతా మనం చూసుకున్నాం ఆయన యొక్క పుట్టుక గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి మనం చూసుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, మనకి కారణము అంటే మనము ఆయనతో కలిసి ఉండడానికి, లేదా ఆయన అంటుకట్టబడిన ఆ ఒలీవ మొక్కతో కలవడానికి మనకున్న ఏకైక కారణం ఏంటిదంటే, క్రీస్తు యొక్క జననము, తర్వాత క్రీస్తు యొక్క మరణము, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది క్రీస్తు యొక్క పునరుత్థానం. అందులో మనం ఏకీభవించి ఉన్నాము కాబట్టి ఈరోజు దేవునితో పాటు మనము అంటుకట్టబడి ఆ వేరులో నుంచి వచ్చే సారంను మనం తీసుకోవడానికి దేవుడు మనకు ఒక గొప్ప అర్హతనిచ్చాడు మనకి. అయితే 2 ప్రశ్నలు, మనం ఎలాగో ఇంకా క్రిస్మస్ మూడ్లోనే ఉన్నాం కాబట్టి మనము క్రిస్మస్ దాంతోనే కలుసుకుని మనం కొన్ని చూసుకుందాము. అయితే ఇప్పుడు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఈ 2 విషయాలు మనం చూసుకుందాము. అందరికి తెలిసినవే, కొత్తవేం కాదు. కాకపోతే మన పరిస్థితి ఎలా ఉంది, ఎందుకంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. అద్భుతంగా తన రెక్కల చాటును మనల్ని కాచి కాపాడి ఎన్నో వచ్చినాయి ఇబ్బందులు. నాకు వచ్చాయి, మీకు వచ్చాయి. నా ఇబ్బంది నాకు పెద్దగా అనిపిస్తుంది, మీ ఇబ్బంది మీకు పెద్దగా అనిపిస్తుంది. ఎవరి ఇబ్బంది వాళ్ళకి పెద్దది. కాకపోతే దేవుడి ముందు ఏవైనా సరే చిన్నవి. ఎందుకంటే పర్వతాలే దేవుని యొక్క సన్నిధానంలో మైనం వల్ల కరిగిపోయినప్పుడు మన ఇబ్బందులు, మన సమస్యలు ఎంతటివి అవి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతానండి, అందరు తీసినట్టయితే. ఎందుకు మనము స్తుతించాలి దేవుణ్ణి అన్నది ఒకటి, రెండవది ఎలా స్తుతించాలన్నది. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు గబగబ నేను చదివేస్తాను. రాజైన హేరోదు దినములందు యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, క్రీస్తు ఎక్కడ పుట్టాను అని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులో ఎంత మాత్రం అల్పదైనవని కావు. ఇశ్రాయేలులో నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. ఇది అందరికి మనకు తెలిసిన వాక్యం. ఇక్కడ విచిత్రం ఏంటిదంటే, ఇక్కడ మనకి 3 పాత్రలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటిదంటే యూదుల రాజు ఒకరు, రెండవది జ్ఞానులు, మూడవది హేరోదు రాజు. తర్వాత 2 పాత్రలు ఉంటే మనం జనరల్గా ఎప్పుడు పట్టించుకోం. జనరల్ క్రిస్మస్ లేదా మనం ఒక చిన్న స్కిట్ చేస్తున్నామంటే మనం హైలైట్ చేసేది ఎవరినంటే జ్ఞానులు, గొర్రెల కాపరులు, దూత, యేసుప్రభు వారు, మరియా, యోసేపు, వీరిని మనం హైలైట్ చేస్తాం. ఇంకొంతమంది పాత్రలు ఉంటాయి. ఎవరు? ఎలిజబెత్ తెలుసు అందరికి, అది ఎలిజబెత్ తెలుసు. తర్వాత జక్కయ్య, ఎలిజబెత్ భర్త గారు. తర్వాత సిమియోన్ ఒక ఆయన ఉంటారు. తర్వాత అన్న అని ఒక విధవరాలు. వీళ్ళందరూ కూడా మనం చూస్తాం. కానీ దేవుడు ఎందుకో నేను చదువుతున్నప్పుడు వీరిద్దరిని ఎందుకో నాకు జ్ఞాపకం చేశారు. ఎవరంటే వాళ్ళిద్దరు 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి. ఇద్దరు కనిపిస్తున్నారు ఇక్కడ మనకి. ఎవరంట? ఒకళ్ళేమో ప్రధాన యాజకులు, ఇంకోళ్ళు శాస్త్రులు. ఎవరు వీళ్ళిద్దరు? అసలు ప్రధాన యాజకులు ఎవరు, శాస్త్రులు ఎవరు? మనకు తెలుసు, జ్ఞానులు దేవుని స్తుతించారు బహుమానాలు తీసుకొచ్చి. అదేవిధంగా గొర్రెల కాపరులు తమ మందలోని తొలిచూలు తీసుకొచ్చారు, సాగిల పడినట్టు మనం అక్కడ చూస్తాం. జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చినట్టు రాయబడి ఉంటుంది ఇక్కడ. గొర్రెల కాపర్లు దేవుడి గురించి తెలియనట్టే ఉంటుంది ఎక్కడ వారికి. ఎందుకంటే వాళ్ళు గొర్రెల కాపర్లు కాబట్టి వారికి
అంత జ్ఞానం లేదని కూడా మనకి క్లియర్గా తెలిసిపోతుంది. జ్ఞానులు ఎవరు అంటే యాక్చువల్గా ఇక్కడ రాయబడిన వర్డ్ ఏంటంటే మాజీ అని రాయబడి ఉంటుంది. సేమ్ అదే వర్డ్ ఎక్కడ అంటే దానియేలు గ్రంథంలో కనిపిస్తుంది మనకి. దానియేలుని అక్కడ ఏమని ఉంటుంది అంటే రాజు జ్ఞానులకు అధిపతిగా నియమించినట్టు రాయబడి ఉంటుంది. అక్కడ జ్ఞానులు అన్న మాట మాజీ అనే సేమ్ అదే మాట ఇక్కడ ఉపయోగించబడి. అంటే కొంతమంది ఏమంటారంటే సీనియర్ పాస్టర్స్ కానీ లేదంటే రీసెర్చర్స్ ఏమంటారంటే వీళ్ళెవరో కాదు, దానియేలు దగ్గర పనిచేసిన దానియేలు కింద ఉన్న జ్ఞానులు ఈ గ్రంథాలని వారి పిల్లలకి అందించడం ద్వారా ఇది జరిగిందన్న సూచన వారికి తెలిసి వచ్చారు అంటారు. అంటే అది అంతా స్పెక్యులేషన్, బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, కాకపోతే కొంచెం ఇంటర్లింక్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, జ్ఞానులకి తెలుసు. ఏమని తెలుసు? ఒక రాజు పుట్టబోతున్నాడు. ఆ రాజు పుట్టిన తర్వాత ఒక అద్భుతం జరగబోతుంది. మానవుల యొక్క పాప పరిహార్థమై ఒక బలి పశువు పుట్టబోతుంది అని వారికి తెలుసు. కానీ ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఏ స్థలంలో పుడతాడో తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారు, సింపుల్గా ఓకే రాజు కాబట్టి రాజనగర్లో పుట్టచ్చు అని అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చి విచిత్రం ఏంటంటే దేవుడు ఎందుకు ఆపలేదు, దేవదూత ఎందుకు ఆపలేదు అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. రిటర్న్ వచ్చేటప్పుడు దేవదూత ఆపింది. కళలో ఏమంటారు, నువ్వు హేరోదు దగ్గరికి వెళ్ళకు, డైరెక్ట్ వేరే రూట్ నుంచి వెళ్ళిపో అని చెప్పింది. అదేదో ఇప్పుడు కూడా చెప్పొచ్చు కదా దేవదూత వెళ్ళక ముందే, ఎందుకు చెప్పలేదు? ఏదండి విట్నెస్, ఓకే విట్నెస్ అనుకోవచ్చు. అంటే నేను దేవుడు నాకు ఇంకో రకంగా బయలుపరచాడు. ఏంటిదంటే ఇక్కడ ప్రధాన యాజకులకి శాస్త్రులకి గుర్తు చేయడానికి అక్కడికి వచ్చి ఏమని అడిగారంటే వాళ్ళు, యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడంటే హేరోదుకి పిచ్చెక్కిపోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు తెలియదు, నేనే యూదుల రాజుని, సరే నిజంగా ఏమైనా ఉందేమో అని చెప్పి ఎవరిని పిలిచారు అక్కడ? ప్రధాన యాజకుని, శాస్త్రుని. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? అహరోను సంతతి వారు ఖచ్చితంగా. అది ఇంకా మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఆఫ్టర్ ట్రిబులేషన్ ఎప్పుడైతే సిరియా దేశం నుంచి వచ్చేసారో, వచ్చినప్పుడు నాకు తెలిసి పేరు సరిగ్గా గుర్తులేదు నాకు, యెషువా అనుకుంటా, హోషయ అన్న పేరు వచ్చేది. యెషువా అనే ప్రధాన యాజకుడు రిటర్న్ వస్తాడు. ఎవరితో? జెరుబ్బాబెల్తో రిటర్న్ వస్తాడు మన సంఘాన్ని కట్టడానికి. అయితే ఆ యెషువా యొక్క కుమారులు ఒక అతను ఉండొచ్చు ప్రధాన యాజకుడు. ఎందుకంటే ప్రధాన యాజకత్వము కేవలం అహరోను సంతతి వారే చేయాలి. యాజకత్వం లేవీలు చేయొచ్చు, కానీ ప్రధాన యాజకత్వం మాత్రం కేవలం అహరోను సంతతి వారే చేయాలి. రెండోది ఎవరంటే శాస్త్రులు. వీళ్ళెవరు? శాస్త్రులు ఎవరు అంటే ధర్మశాస్త్రం బోధించేది వీరు. అంటే వాటి యొక్క మర్మాలను బోధించేదే శాస్త్రులు. మనం చూసుకుంటే యెజ్రా, ఆయన శాస్త్రి, నిల్చోబెట్టి నెహెమ్యా కాలంలో అందరిని నిల్చోబెట్టి మందిరం కట్టేటప్పుడు ధర్మశాస్త్రాన్ని ఉటంకించినట్టు మనం చూస్తాం. అక్కడ గట్టిగా బోధించినట్టు, చెప్పినట్టు 4 గంటలు లేదా 8 గంటలు ఉంటుంది, సరిగ్గా గుర్తులేదు, అందరు నిలబడి వాక్యాన్ని చదివినట్టు మనం అక్కడ రాయబడి ఉంటుంది మనకి. అయితే ఇక్కడ అదే శాస్త్రులు ఎవరా అని చూసుకుంటే ప్రజల్లో ఉండేవారు. అంటే వీళ్ళు ప్రధాన యాజకులేమో మందిరం దగ్గర ఉండేవాళ్ళు, అంటే మందిరం పనులు చూసుకుంటూ బలులు అర్పించుకుంటూ అక్కడ ఉండేవాళ్ళు ప్రధాన యాజకులు. శాస్త్రులేమో జనాల్లో ఉండేవారు. అందుకే మత్తయి 7వ అధ్యాయంలో అనుకుంటా, నాకు రెఫరెన్స్ సరిగ్గా గుర్తులేదు, 7వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే మనుష్యులందరూ యేసుప్రభు వారి బోధ చూసి ఆశ్చర్యపోయారంట. ఏమని ఉంటుందంటే అక్కడ, ఈయన అధికారం గల వారి వల్లే చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చూసుకోండి 7వ అధ్యాయంలో. ఓకే చెప్పండి. యేసు మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపరుచుండేది. ఏలయనగా ఆయన శాస్త్రుల వలె కాక అధికారం కాని వారికి బోధించున్నాడు. 29వ అధ్యాయం, కరెక్ట్, 7:29. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె వారికి బోధించున్నాడు. అంటే శాస్త్రులు ఏం చేస్తారంటే అక్కడ జనాలకు కూర్చోబెట్టి బోధించేవాళ్ళు అనమాట. అంటే ఇక్కడ దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నట్టు, జ్ఞానులు అక్కడ పంపించి శాస్త్రులకు, ప్రధాన యాజకులకు
ఇంకో రకంగా చెప్పుకోవాలనుకుంటే సద్దుకయ్యులకు. అందరికీ చెప్పాలనుకుంది ఏంటిదంటే, ఇదిగో యూదా దేశంలో ఒక రాజు పుట్టాడు చెప్పాలంటే. ఎందుకంటే జ్ఞానులు ఏమంటారంటే అక్కడికి వచ్చి, యూదులకు రాజు ఎక్కడ పుట్టారని అడుగుతున్నారు వచ్చి. పుడతారంట, అవును నిజమా అని అడగలేదు వాళ్ళు, ఎక్కడ పుట్టారు అని అడుగుతున్నారు. అంటే ఏంటిది, అక్కడ పుట్టారన్న విషయం తెలిసిపోయింది. ఇంకో రకంగా చెప్పాలంటే అదొక కన్ఫర్మేషన్తోనే మాట్లాడారు వాళ్ళు వచ్చి. యూదులకు రాజు పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు అని అడిగారు. అప్పుడు హేరోదు ఏం చేశాడు, శాస్త్రుని పిలిపించాడు, ప్రధాన యాజకులను పిలిపించి, ఎక్కడయ్యా ఈయన ఏదో చెప్తున్నాడంటే, అంటే వాళ్ళకి తెలియక కాదు వాక్యం, వెంటనే తీశారు. అక్కడ ఏమంటున్నారు, యూదా దేశ బెత్లెహేమ, మీకా 5:2 తీసి చదివేస్తున్నారు వాళ్ళు. యూదా దేశ బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దాను కాదు, నా ప్రజలను ఏలబోవాడు నీలో నుంచి వస్తాడని చెప్పి మా వాక్యాన్ని ఉట్టంకిస్తున్నారు. కానీ ఆయనను చూడడానికి ప్రయత్నించాలి వెళ్ళడానికి. అంటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మనం అందరం ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రము ప్రధాన యాజకులమే. పేతురు భక్తులు చెప్పినట్టు మనం ఏం చీకటిలోంచి వెలుగులో మనం నడిపించి రాజులైన యాజక సమూహంలో మనం చేర్చాడు. ప్రధాన యాజకుడు యేసుప్రభు వారు అయితే మనం అందరం ఆయన కింద ఉన్న యాజకులమే. అంటే యాజకత్వంలోకి మనల్ని చేర్చినప్పుడు, వాక్యాలు మనకు తెలిసినప్పుడు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే, ఒక వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మనం మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నామా లేదా అన్న ప్రశ్న దేవుడు మనకు వేస్తున్నాడు. ఈరోజు ఇన్ని వారాల నుంచి ఈ సంవత్సరం అంతా మనం వాక్యాలు వింటూనే వచ్చాము. ఆ వాక్యాలను మనం విని విడిచిపెట్టే వారంగా ఉన్నామా, విని భద్రపరుచుకున్నామా లేదా? దేవుడు నాతో మాట్లాడాడు, శాస్త్రులని ప్రధాన యాజకుల్ని నుంచోబెట్టి అదే మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుచును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఒకటి, అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి అంటే, ఒక ప్రత్యేకమైన కారణమే అవసరం లేదు మనకు స్తుతించడానికి. ఎందుకంటే పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఏం చేస్తాడు, తనను తాను రిక్తునిగా తగ్గించుకొని శిలువ మరణం పొందుటకు సిద్ధమయ్యి మన మధ్యలోకి వచ్చి శిలువ మరణమును పొంది జయించి అవమానమును భరించి ఉంచారు. ఆయన మీద తిట్టారు, పిడిగుద్దులు గుద్దారు, హేళన చేశారు. అన్నీ చేసినప్పటికీ అన్నిటిని మౌనంగా సహించాడు. ఎందుకంటే నేను నా జీవితంలో ఆయనతో పాటు అంటకట్టబడాలని, ఆయన యొక్క వేరులో మనం చిగిరించాలని ఆయన ఆనందపడ్డాడు, ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ బాధను అంతటిని సహించాడు, భరించాడు. ఎందుకని చేశాడంటే ఒకటే కారణం, ఏంటిదంటే మనం ఆయన రాజ్యంలో ప్రవేశించాలని, ఆయనను మనం చూడాలని. ఆయన మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, మనం ఆయన చూసే భాగ్యం ఉండదు. అందుకే మత్తయిలో ఏమంటాడంటే, మీరు ఆయన ఎదుర్కొన్నప్పుడు నిల్చోగల శక్తి మనకు ఉండాలని అంటాడు ఆయన. ఎందుకంటే మనం ఆయన చూస్తే నిల్చోలేము. ఆయనతో పాటు తిరిగిన 3.5 సంవత్సరాలు యోహాను భక్తుడు ఆయనతో పాటు తిరిగాడు. ఆయన ఆరోహణమైన తర్వాత దర్శనం వచ్చిన పద్మసు ద్వీపంలో ఆయనను చూసి తట్టుకోలేక పడిపోయాడు. 3.5 సంవత్సరాలు చూసిన వ్యక్తి, ఆయన కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడిన వ్యక్తి పద్మసు ద్వీపంలో ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన శ్రమ పెట్టారు, ఆయనని వేడి నూళ్ళలో వేశారు, లేచి వచ్చారంట బయటికి, ఏనుగులతో తొక్కించారంట, ఏం కాలేదు ఆయనకి. ఎందుకు ఏం కాలేదంటే, ఆఖరికి ఇది దేనితో చావట్లేదని చెప్పి పాట్మస్ అనే ఐలాండ్లో, అది అక్కడ ఏంటంటే అంత విష పురుగులు, సర్పాలు అవన్నీ ఉంటాయి, మనిషి అనేవాడు ఎవరు ఉండడు. అక్కడ పడేశారు, ఏదో రకంగా ఆడేసి వస్తాడులే, మనం చంపలేకపోతున్నాం అని. అంటే అంత శ్రమ అనుభవించి ఒక రకంగా చెప్పాలంటే తనను తాను నలగొట్టుకున్నాడు. నలగొట్టుకున్న స్థితిలో దేవుని దర్శనం చూసినా చూడలేకపోయాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన వేరులో మనము కలిసి ఉన్నప్పుడే, అంటగట్టబడి ఉన్నప్పుడే ఆయన యొక్క సారాన్ని మనం పొందుకోగలము. ఆయనను మనము ఎదుర్కొంటకు ధైర్యం మనకు వస్తుంది. ఎందుకంటే నిరీక్షణ, విశ్వాసము ఉంటేనే మనకు ధైర్యం వస్తుంది. లేకపోతే ధైర్యం అనేది రావడానికి ఆస్కారం లేదు. విశ్వాసం ఉండాలి మొదట, రెండోది నిరీక్షణ. అవి రెండే మూలం. ఆ రెండు ఉంటేనే మనం నిలబడగలము, ఆయనని ఎదుర్కోవడానికి నిల్చోగలం. అయితే ఈరోజు ఆఖరిగా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదంటే, అన్యజనులుగా ఉన్న మనము, ఆయన ఏమంటున్నాడంటే ఆయనను స్తుతించమంటున్నాడు. అన్యజనులుగా ఉన్న మనల్ని యెషయా మొద్దులో చిగురు పుట్టించి ఆయన మన కొరకు జన్మించాడు, మరణించాడు, అతి ప్రాముఖ్యంగా తిరిగి లేచాడు, మన కొరకు ఒక మార్గం స్థిరపరిచాడు. ఇది చాలాదండి మనం ఆయన స్తుతించడానికి. ఇంకోటి మనం ఆలోచించుకుంటే, ఏదైతే ఆయన మనము 139వ కీర్తన 23 అధ్యాయాలు, మనం 136వ కీర్తన 23 అధ్యాయాలు మనం చూసుకున్నాము. మనము దీన దశలో ఉన్నప్పుడు ఒక్కసారి మీరు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని తలంచుకోండి. ఈ
ఈ 11 నెలలు 12 నెలల్లో ఎన్నిసార్లు మనం దీనదశలో వెళ్ళామో, ఎన్నిసార్లు నిరాశ కోల్పోయామో, కొంతమంది సూసైడల్ టెండెన్సీస్ కూడా వెళ్ళి ఉండొచ్చు, మనకు తెలియదు అది. ఎన్నిసార్లు మనంతట మనము తిట్టుకున్నాము, మనం తిట్టుకోవచ్చు, దేవుణ్ణి తిట్టుకోవచ్చు, పక్కన వాడిని తిట్టుకోవచ్చు, ఎన్నోసార్లు చేసుకుని ఉంటాం. మనం చేయలేదంటారు, ఖచ్చితంగా చేసుకుని ఉంటాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఆయన ఏమంటున్నాడంటే యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు దీనదశలో ఉన్నప్పుడు ఆయన మిమ్మును జ్ఞాపకం చేసుకున్నాడు. దేని ద్వారా జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆయన కృప ద్వారా. అందుకే ఏమంటాడంటే అక్కడ దావీదు మహారాజు, ఆయన కృప నిరంతరం ఉండును. కృప ఎవరికండి ఎప్పుడు కావాలండి? కృప ఎప్పుడు కావాలంటే పాపం ఉన్నప్పుడే కృప కావాలి. పాపం లేకపోతే కృపతో పని లేదు. అందుకే రోమాపత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం మొత్తం మనం చదివితే అక్కడ ధర్మశాస్త్రం గురించి, కృప గురించి రాయబడి ఉంటుంది. అంటే కృప ఉంది కదా అని మనం పాపం చేయడానికి అదొక టికెట్ కాదు, అది ఫ్రీ టికెట్ కాదు. అంటే మనం పాపం చేసుకుంటూ వెళ్తే దేవుడు కృప చూపిస్తాడు కదా అని కాదు. మనం పాపంలో ఉన్నాం కాబట్టి దేవుడు కృప చూపించాడు. ఒక్కసారి మనం కృప పొందుకున్న తర్వాత ఇంకా పాపంలో వెళ్ళకూడదు మనం. ఎలా అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అందరం అనుకుంటాం, ఒక సైడు మన మంచి కార్యాలు, రెండో సైడ్ దేవుని కృప. ఎప్పుడు దేవుని కృపే వెయిట్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుని కృపను పొందుకున్నామో ఆటోమేటిక్గా మంచి కార్యాలు చేయాలి. అది దేవుని యొక్క సెట్టింగ్. ఏమంటారంటే అది మినిమం స్టాండర్డ్. ఇప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే నేను ఇంటర్మీడియట్కి వెళ్తాను. ఇక్కడ సెట్టింగ్ ఏంటంటే దేవుని కృప పొందుకున్నానంటే, అంటే ఇంటర్మీడియట్లో నేను ఎంటర్ అయ్యానంటే 10th పాస్ అవ్వాలి. నేను 10th పాస్ అయినా కాబట్టి ఇప్పుడు నేను అక్కడ ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత నేను 10th పాస్ అయ్యానని కాలర్ ఎగరేసుకుంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ 10th పాస్ అయిన వాళ్ళు వచ్చారు అక్కడికి. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పేది ఏంటిదంటే మన మంచి క్రియలు దేనికి పనికిరావు, అవి కరెక్టే. కానీ దేవుని కృప పొందుకున్నాం కాబట్టి మంచిగా మనం బతకాలి. ఎందుకంటే అది షోకేస్ చేయడానికి. ఇప్పుడు నేను ఒకటి పొందుకున్నాను అని చిహ్నంగా చూపించాలంటే ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు నేను దేవుని కృప పొందుకున్నాను అంటే, మారు మనసు అంటే ఏంటిదండి అర్థము? దేవుణ్ణిలో బతకడం అంటే అర్థం ఏంటిది? మారు మనసు అంటే ఇంతకుముందు చేసింది ఇప్పుడు నేను చేయను అనేది. అంటే మనం అనుకుంటే జనరల్గా ఏంటంటే క్రియల ద్వారా కాదు కదా, దేవుని యొక్క కృప ద్వారానే కదా మనం రక్షించబడేదని ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది అందరికీ. అయితే మంచి కార్యాలు మనం ఎందుకు చేయాలి? మంచి పనులు మనం ఎందుకు చేయాలి? మంచిగా ఎందుకు ఉండాలి? టిట్ ఫర్ టాట్గా ఉండొచ్చు కదా మనము. కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు కదా దేవుడు. మనం కూడా అలానే ఉండొచ్చు కదా. వాళ్ళు చెడు చేసినప్పుడు మనము చెడు చేయొచ్చు కదా. వాళ్ళు మనల్ని ఎలా చూస్తారో మనం అట్లని చేయొచ్చు కదా అనడానికి ఆస్కారం లేదు ఇక్కడ దేవుడు మనతో చెప్పేది. ఎందుకంటే నేను నీ కృప చూపించాను, నేను నీ పట్ల జరిగించిన కార్యము ఒక గొప్ప కార్యము. ఏంటిదా కార్యము? దేవుడే ఆ పశువుల తొట్టిలో పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆ కలువరిగిరికి కొట్టించబడి తీసుకెళ్తూ, ఎందుకు అవన్నీ చేశాడు? ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఆయన ఏమైనా నేరం చేశాడు? లేదు, మనం చేసిన తప్పదు. అందుకే మనం చేసిన పాపములకు ఆయనకు వీపంతా దున్నబడింది, ఆయనకు శిక్ష, ఆయనకి శ్రమ. అలాంటప్పుడు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మన దగ్గర నుంచి, మనము ఆయన దగ్గర నుంచి కృప పొందుకున్నాము, మనం ఆయన దగ్గర నుంచి రక్షణ పొందుకున్నాము, దాన్ని బట్టి మన జీవితం మారాలి, మన కార్యాలు మంచి కార్యాలు. మన మంచి కార్యాలు బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము, మనం దేవుని దగ్గరికి వెళ్ళాము కాబట్టి మన కార్యాలు మంచి కార్యాలు అవ్వాలి. ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను నేను. ఇది డేవిడ్ పాసన్ గారు చెప్పారు ఈ ఎగ్జాంపుల్. ఇంతకు ముందు కూడా చెప్పినట్టు గుర్తు నాకు, మరలా ఒకసారి చెప్తాను. ఒక తల్లి కొడుకు ఇద్దరు ఉన్నారంట. అయితే కొడుకు తల్లి మాట ఎప్పుడు వినేవాడు కాదంట. జుట్టు డిఫరెంట్గా పెంచేసుకుని, టాన్ జీన్స్ వేసుకుని కాలేజ్కి ఇక చెప్తారు, అమ్మ నీకేం తెలుసు అమ్మ, కాలేజ్లో అందరు ఇంతే వస్తారు, ఇంతే స్టైల్గా ఉండాలి, నీలాగా నూనె పెట్టుకుని వెళ్ళమంటావు, ఇన్షర్ట్ చేసుకుని వెళ్ళమని నవ్వుతారు అక్కడ చూసి, అది ఇదని చెప్పారంట. వాళ్ళ అమ్మ చెప్పి అలసిపోయింది. ఇంకా ప్రార్థన మాత్రం చేసుకుంటుంది అంతే. అంటే ప్రార్థన అనేది నేను యాడ్ చేశాను. చెప్పి అలసిపోయింది. ఒకానొక రోజు సడన్గా చూసేసరికి ఇలా అబ్బాయి నేను కటింగ్కి వెళ్తున్నామా అన్నాడంట. వెళ్ళిపోయాడు, కటింగ్ చేయించుకున్నాడు. షాప్కి వెళ్ళిపోయి మంచి ఫార్మల్ డ్రెస్ తెచ్చుకుని ఫార్మల్ షూస్ తెచ్చుకున్నాడంట. ఆ రోజు నీట్గా రెడీ అయిపోయి ఇన్షర్ట్ చేసుకుని స్పెక్స్ అన్ని పెట్టుకుని నీట్గా రెడీ అయిపోయి వెళ్తున్నాడంట. వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాలేదు, పిచ్చెక్కిపోయింది. పిలిచారు, ఎట్లా కూర్చోరా నువ్వు, నేను సంవత్సరం నుంచి చెప్తున్నాను, ఎందుకురా నా మాట ఇంట్లో సడన్గా చేంజ్ అయ్యి ఏమైంది? ఆమె భయం, ఆనందం కంటే ఎక్కువ భయం, ఏదో జరిగింది వీడికి, ఒక్కసారికి ఇంత ట్విస్ట్ అయిపోవడం ఏంది, నేను చెప్పను కూడా చెప్పట్లేదు, చెప్పక ఒక వారం అయిపోయింది, ఆడికి మారరా అని సడన్గా మారింది ఏంటి చెప్పురా అంటే, నేను చెప్పనమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇట్లా కాదని చెప్పి ఫ్రెండ్స్కి తెలుస్తుంది కదా, ఎవరికి తెలిసినా తెలియపోయినా
వాళ్ళ ఫ్రెండ్ ఒక ఫోన్ చేసిందంట వాళ్ళమ్మ. ఫోన్ చేసి ఏమైంది వీడికి ఇట్లా తయారని అంటే, ఏం లేదమ్మా, ఫ్రెషర్లో ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేశాడంట వీడు. ప్రపోజ్ చేస్తే అమ్మాయి అందంటే, నీ అవతారం చూసుకో, ఫస్ట్ సరిగ్గా మారు, క్యాంపస్లో జాబ్ కొట్టు, అప్పుడు కనిపించి అన్నదంట. వీడు ఇప్పుడే స్టార్ట్ చేశాడు. ఆయన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాడంటే, వాళ్ళ అమ్మ బలవంతంగా మార్చాలని ట్రై చేసింది. నువ్వు మారరా, నువ్వు మారరా, నువ్వు మారరా. ధర్మశాస్త్రం ఒక రకంగా చెప్పాలంటే, ధర్మశాస్త్రం మన మీద బలంగా ఉంటుంది. అబద్ధం ఆడద్దు, పాపం చేయకు, దొంగతనం చేయకు, పొరుగువారిని ఏం ఆశించకు, బలంగా ఉంటుంది మనకి, చేయడానికి చాలా కఠినంగా ఉంటుంది మనకి అది. కానీ అక్కడ అమ్మాయి ప్రేమ అనేసరికి లోపల నుంచి మార్పు వచ్చింది. ఏంటిది? అమ్మాయి, అరే ఆ అమ్మాయిని ప్రేమించాలంటే నా అవతారం మారాలి. ఇక్కడ మనకి యేసుప్రభు వారు అక్కడ, ఆయన కంటే గొప్ప ప్రేమ ఎవరు చూపించగలరు మనకి? అంత అపారమైన ప్రేమ మనకి ఎవరు చూపించాలి? అందుకే ఆ మాట కూడా అగపే ప్రేమ అని ఉంటుంది గ్రీక్లో, ఎక్కడ రాయబడలేదు, కేవలం దేవుని యొక్క ప్రేమకు మాత్రమే ఆ మాట రాయబడి ఉంది. అయితే మనసులో మార్పు ఈరోజు అంటే మనం ఆ ఎగ్జాంపుల్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ చూసినప్పుడు మనం ఇష్టంగా చేస్తాం. వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు కష్టం అనిపించింది, అది కట్ చేసుకోవాలంటే, అమ్మ ఎంత కష్టపడి పెంచాను, గెడ్డం ఎంత కష్టపడి పెంచాను, ఏం తెలుసమ్మా నీకు, కష్టం అది. అది దొంగతనం చేయకరాను, అబద్ధం ఆడకరా అంటే కష్టం అనిపిస్తుంది మనకి. కానీ అమ్మాయి చెప్పినమ్మంటే మనసులో ప్రేమ ఉంది కాబట్టి ఇష్టంగా చేశాడు సార్. అదే నిజంగా ఇది బాగాలేదు, ఏం బాగుంది. మనకేమనిపిస్తుంది అంటే, దేవుని యొక్క ప్రేమ అంగీకరించినప్పుడు, ఆయన కృప కిందకి వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అబద్ధం ఆడాలన్నప్పుడు, ఎందుకు ఆడడం, అబద్ధం నిజం చెప్తే అయిపోద్ది కదా, మనం దేవుని బిడ్డలమైనప్పుడు మనం ఎందుకు ఈ పని చేయాలి, అది ప్రేమతో వచ్చేది. నిజంగా ధర్మశాస్త్రం పట్టుకుని నడవాలంటే ఎవరు నడవలేరు. అందుకే రోమాపత్రికలు ఏమంటుండే, ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు నీతి. ధర్మశాస్త్ర ప్రకారం కేవలం దేవుని యొక్క కృప ద్వారా, ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. నీతిమంతులుగా కొనసాగాలి మనం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో పొందాము ఒకసారి, కొనసాగించడం మన బాధ్యత. దేవుడిచ్చిన వాక్యం దీవించుగాక. ఆమేన్.